నియోజకవర్గానికి ఈరోజు ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థిగా దౌలతాపురం ప్రభాకర్ అను నేను నామినేషన్ వేయించున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ ద్వారా 2014, 2019 ప్రస్తుతం 2024 సంవత్సరంలో కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా పోటీ చేయించున్నాను. ఈ దఫా ఖచ్చితంగా నేను గుంతకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలుస్తానని, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా గెలిస్తే గుంతకల్ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీరుస్తానని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు నిరుద్యోగ సమస్య, మరి ట్రాఫిక్ సమస్యలో ఉన్నటువంటి 3 బ్రిడ్జులు, కసాపురం బ్రిడ్జు, బళ్ళారి బైపాస్ బ్రిడ్జు, మరి అలాగే ధర్మవరం గేట్ బ్రిడ్జు, ఈ 3 బ్రిడ్జులు కూడా ట్రాఫిక్కి ప్రధాన సమస్యలుగా కూడా మారినాయి. మరి ట్రాఫిక్ సమస్య అయితేనేమి, నిరుద్యోగ సమస్య అయితేనేమి, అలాగే కాంగ్రెస్ పరిపాలనలో సుమారు 2004 నుంచి 2014 వరకు 170 ఎకరాలు భూమిని కొని పేద ప్రజలందరికీ కూడా 2.25 సెంటు ద్వారా పట్టాలు ఇచ్చి మరి ఇందిరమ్మ ఇళ్లను కూడా నిర్మించి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి అక్కడైతే 4 రోజుల నుంచి కూడా మేము ప్రచారం చేస్తున్నాము. సరైన మురికి కాలువలు లేవు, సరైన రోడ్లు లేవు. మరి ఆ సమస్యతో పాటు నిరుద్యోగ సమస్యలో ఉన్నటువంటి గుంతకల్ స్పిన్నింగ్ మిల్ అయితేనేమి, మరి అలాగే రైతులకు హంద్రీనీవా కాలువ ద్వారా ఎక్కడైతే పొలాలకు అధికారికంగా భూమి ఉంటుందో అధికారికంగా కూడా వాళ్లకు నీటి సౌకర్యం కల్పించి, రైతులకు హంద్రీనీవా కాలువ ద్వారా కరెంటు సౌకర్యం కూడా కల్పించి, రైతులకు కూడా మంచి జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. నేను గుంతకల్ నియోజకవర్గంలో ముఖ్యంగా 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు కూడా పరిపాలన చేశారు. అతనైతే రాజధానిని పూర్తిగా నిర్మించకుండా, పోలవరాన్ని కూడా పూర్తి చేయకుండా, కడప స్టీల్ ప్లాంట్ను కూడా నిర్మించకుండా, రాజధాని చట్టంలో సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయల వంతున అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అందులో కొంతవరకు కూడా కేంద్రాన్ని ఎదిరించి ఆ నిధులు కూడా తీసుకురాకుండా రాష్ట్రాన్ని ఖచ్చితంగా నిర్లక్ష్యం చేశాడు మన చంద్రబాబు నాయుడు కూడా. మరి అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి ఇప్పటివరకు కూడా పరిపాలించారు. మరి ఇతను కేవలం బటన్ నొక్కేదానికి మాత్రమే సరిపోతుంది ఇతని పరిపాలన. ప్రజలకు మంచి చేసింది ఏమీ లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. 2019లో అయ్యో రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కదా జగన్మోహన్ రెడ్డి, మరి రాజశేఖర రెడ్డి గారు ప్రజలను అంత బాగా పరిపాలన చేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే పరిపాలన చేస్తాడని చెప్పేసి ఇంత చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా 2019లో జై జగన్ అనే నినాదంతో జగన్ గారిని గెలిపిస్తే ఇతను కేవలం పరిపాలన సరిగా చేయకుండా బటన్లు నొక్కుతూ అభివృద్ధి అనేది శూన్యంగా చూపిస్తూ రైతులకు గత ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి రైతు ట్రాక్టర్ సబ్సిడీలు అయితేనేమి, మరి పవర్ స్పేర్లు అయితేనేమి, మరి బిందు పరికరాలు అయితేనేమి, బిందు సేద్యంలో ఇలా అన్ని సమస్యలను కూడా అటకెక్కించి కేవలం బటన్ నొక్కడం ద్వారానే నిన్ను పరిపాలన సాగిస్తానని చెప్పేసి ప్రజలను పూర్తిగా మభ్యపెడుతున్నాడు. కాబట్టి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించే సమస్య లేదు. మరి అలాగే ఈ వైసీపీ నాయకులు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి పట్టాలను అమ్ముకుంటూ ప్రజలను దగా చేస్తూ ఇసుక సమస్యను తీర్చకుండా ఈ ఇంటి నిర్మాణ పరిశ్రమను కూడా అధోగతి పాలు చేసి పబ్బం గడుపుతున్నటువంటి ఈ జగన్ పరిపాలన కూడా ఖచ్చితంగా ప్రజలు విస్మరిస్తారు, ప్రజలు పక్కన పెడతారు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి మన గుంతకల్ తెలుగుదేశం అభ్యర్థి అయితే 5 సంవత్సరాలు మంత్రిగా పరిపాలన చేశారు. మరి ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉంటే ప్రతి కార్మికుడిని కూడా అతను మంచి చేసి కార్మికుల బాగోగులు కూడా చూసే పరిస్థితి అతనికి ఉంది. మరి అవన్నిటిని కూడా పక్కన పెట్టి
కేవలం సంపాదనే ముఖ్యంగా చేసి ఈరోజు ఏ రకంగా అయితే డబ్బు సంపాదించాడో ఆ డబ్బునంతటిని కూడా గుంతకల్లో ఖర్చు పెట్టి మరి గుంతకల్ని కూడా జెండా ఎగరేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. ప్రజలు నమ్మరు. ఎందుకంటే గుంతకల్ ప్రజలు చాలా తెలివైన వారు, డబ్బుకు లొంగే ప్రజలు కూడా కాదు. ఎవరైతే మంచి పరిపాలన అందిస్తారో వారికే పట్టం కట్టే విధంగా కూడా గుంతకల్ ప్రజలు ఉండాలని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అందులో భాగంగానే నేను ఈసారి గుంతకల్లో ఖచ్చితంగా జెండా ఎగరేసి గుంతకల్ నియోజకవర్గంలో గెలుస్తానని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఒకటి చెప్తా, ర్యాలీ చూసి మేము తక్కువ మందినే తోలుకొని రావచ్చు. మీకు నిజాలు చెప్పాలంటే ప్రతి ఒక్క మనిషికి కూడా కూలిచ్చి తోలుకు రావాల్సిందే, ఏ పార్టీ అయినా కూడా. నేను మీతో ఏదో అబద్ధాలు దాచుకోను. నేను డబ్బు ఎక్కువ సంపాదించిన వాడు వేల మందిని తోలుకొస్తాడు. మేము అక్రమంగా డబ్బు సంపాదించుకోలేదు కాబట్టి, నీతి నిజాయితీతో ఉన్నాం కాబట్టి ఏదో కొంతమందితో మేము ర్యాలీ చేశాము. దాన్ని నేను ఖచ్చితంగా చెప్తున్నా. డబ్బు ఉన్నాడు ఎంత ₹1 కోటి ఖర్చు పెడితే మస్తానయ్య దర్గా నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు సందు లేకుండా కూడా మనుషులు నిలబెట్టవచ్చు. డబ్బు అన్యాయంగా సంపాదించినారు కాబట్టి డబ్బు ఖర్చు పెడుతున్నారు. మేము అన్యాయంగా అక్రమాలు చేయలేదు ఎక్కడ కూడా. నీతి నిజాయితీతో బతుకుతున్నాం కాబట్టి కొంతమంది వరకు మాకు సంతృప్తినిచ్చింది ఇదే మందితో కూడా మాకు.